హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. వాలంటీర్లకు ఊహించని షాక్, ప్రభుత్వం నిర్ణయం. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై సందిగ్ధత కొనసాగుతోందండి. టీడీపీ ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగిస్తుందా లేదన్న అంశంపై అయితే వాలంటీర్లలో అయితే సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై సరికొత్త డిమాండ్ తెరపైకి అయితే వచ్చింది. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంఘం డిమాండ్ చేసిందండి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని ఏపీ సర్పంచుల సంఘం ఈ మేరకు తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఈ విషయాన్ని అయితే వెల్లడించారు. సో అలాగే ఏపీకి రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్రంలో ఉన్న సర్పంచులు తమ ఒక్క నెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ రద్దు సహా 16 డిమాండ్లతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు వినతి పత్రాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల లబ్ధిని ఇంటి వద్దకే చేరవేసే లక్ష్యంతో వైఎస్ జగన్ ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చారు. వాలంటీర్లతో పాటుగా గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి వాలంటీర్లను దానికి అనుసంధానం చేశారు. ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్లను నియమించి వారికి 5,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తూ సంక్షేమ పథకాల లబ్ధిని అర్హులకు అందిస్తూ వచ్చారన్నమాట. అయితే ఏపీ ఎన్నికల సమయంలో వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ వద్దంటూ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా కూడా చేశారు. అయితే వాలంటీర్లకు తాము వ్యతిరేకం కాదన్న టీడీపీ కూటమి ప్రభుత్వము తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సో ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో తమకు నెలకు 10,000 రూపాయల గౌరవవేతనం వస్తుందని వాలంటీర్లు ఆశిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కావస్తున్నా దీనిపై స్పష్టత లేదు. వీటికి తోడు సామాజిక భద్రత, పెన్షన్ పంపిణీ సచివాలయ సిబ్బంది ద్వారా మాత్రమే ఇంటి వద్దకే పంపిస్తూ ఉన్నారు, కానీ వాలంటీర్లను ఉపయోగించుకోవడం లేదు. ఈ క్రమంలో ఏపీలో వాలంటీర్ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకంగానే మారింది. అయితే వాలంటీర్లను ఎలా ఉపయోగించుకోవాలనో దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోందని ఇప్పటికే పలువురు మంత్రులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచుల సంఘం తాజాగా ఈ డిమాండ్తో ఏపీలో వాలంటీర్ వ్యవస్థను మరోసారి వార్తల్లోకి అయితే తెరపైకి తీసుకొని వచ్చింది. మరి ప్రభుత్వం స్పందన ఏంటనేది అయితే చూడాల్సి అయితే ఉందండి. సో ఈ విధంగా అయితే వాలంటీర్ సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి.